హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అందులో మేము ఉండాలని మరీ కోరుకుంటున్నాను. ఈరోజు విశేషం ఏంటంటే, మొన్న రీసెంట్గా జరిగిన జగనన్న బర్త్డేలో అయితే శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి విషయం గురించి అయితే మాట్లాడుతున్నాను. ఆ విషయం ఏంటంటే, అక్కడ ఒక కార్యకర్త ఆ పక్కన ఉండే ఇంట్లో ఒక ఆమె గర్భిణీ స్త్రీ వచ్చేసి టపాసులు పేల్చే టైంలో, నాన్న ఇక్కడ కాల్చదండి, కొంచెం దూరం వెళ్ళి కాల్చుకోండి అని చెప్పేసి ఆమె అయితే అతనికైతే చెప్పడం అయితే జరిగింది. అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ దేవ్ అతని పేరు. ఆ కార్యకర్త వచ్చేసి ఆ గర్భిణీ స్త్రీకి వచ్చేసి కడుపు మీద తనడం అయితే జరిగింది. ఏంటండి మరి ఇంత దారుణమా? చూశారు కదా, రీసెంట్ ఎలక్షన్ లో ఎక్కడో ఉన్న 151 సీట్ల నుంచి 11 సీట్లకైతే వచ్చి పడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎంతమంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ చాలా బాధపడ్డారు. చాలా అంటే చాలా బాధపడ్డారు. కనీసం కొంచెం ఇంకిత జ్ఞానం కూడా లేదు అసలు. ఆమె గర్భిణీ స్త్రీ. అరే, ఇలా చేస్తే మనము నెక్స్ట్ రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఎలా అండి నడుపుతారో? ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఎంత డిసప్పాయింట్ అయిపోతారో, మొత్తం క్యాడరు మొత్తం అంతా ఎలా ఇబ్బంది పడిపోతారో. అలా చేస్తే నెక్స్ట్ రాబోయే ఓట్లు కూడా వేసేవానికి అసలు దగ్గరికి కూడా రారు. రే, వీరు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కనీసం ఓటు వేసేదానికి కూడా రారు దగ్గరికి. అలా అయితే మేమైతే ఎంత బాధపడ్డామో ఓడిపోయినప్పుడు. పార్టీ రపరప ఆ పొట్టేళ్ళు కొట్టడమా? ఆ జగన్ గారు ఏమైనా చెప్పారా మాకు, నా పుట్టినరోజుకి ఇలా చేయండి, నా పొట్టేళ్ళు కొడితే కానీ నాకు బర్త్డే జరగదని చెప్పేసి మీకైతే చెప్పడం ఏమైనా జరిగిందా? మీ అభిమానం ఉండొచ్చు, కానీ హద్దులు మీరకూడదు. అభిమానం మాత్రము. అది ఎంతవరకు అభిమానమో ఎవరైనా చూసినా కానీ, ఆ వీడియో చూసినా కానీ వాళ్ళు ఏమనుకోవాలా? రే, మంచిగా చేసినారా, జగనన్న పరువు నిలబెట్టినారా వీడియోతో అని చెప్పి అనేసి, కొంచెం నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు ఏమైనా చేయాలనుకున్నావు అనుకో పార్టీ తరఫున, వచ్చేసి 10 మందికి అన్నం పెట్టు. 10 మందికి అన్నం పెట్టు, నీ పేరు చెప్పుకుంటారు. అరే, జగనన్న బర్త్డే రోజు 10 మంది ఇలా భోజనం చేసి పెట్టారు, ఇంకా 10 ఓట్లు పెరుగుతాయి కూడా నీకు. అలా చెయ్యాలి. గర్భిణీ స్త్రీని తన్నావు. ఈరోజు పోలీసులు నీకు 3rd డిగ్రీ సినిమా మామూలు కొని ఉండదు, నడి రోడ్డు మీద నడిపించుకుంటూ వచ్చారు నిన్నైతే. ఆయన అజయ్ దేవ్ ఆయన పేరు. నిన్నైతే అలా నడిపించుకుని వచ్చారు కదా. ఇప్పుడు నీకు ఎలా ఉంది పరిస్థితి? కొంచెం ఆలోచించాలండి, కొంచెమైనా ఆలోచించాలి. అరే, మన స్త్రీని తంతే, స్త్రీలను మనము కట్టు బొట్టు ఆ సాంప్రదాయం కట్టి మనము దేవుడితో పూజిస్తాం. నీకు వాళ్ళకు మీకు ఎన్నో గొడవలు ఉంటాయో ఏమో తెలియదు, మనకైతే తెలియదు. ఏమైనా గొడవలు ఉన్నాయో, పాత గొడవలు అయితే ఉన్నాయో ఏమో అనేసి మనకైతే తెలియదు. కానీ నీకెంత గొడవలు ఉన్నా ఆ మగవాళ్ళు కానీ లేకపోతే వాళ్ళతో కానీ మాట్లాడుకోవాలి. అంతేగాని స్త్రీని తన్నేస్తే ఎలా అండి? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందండి మీకు? అలా తన్నడము, అమ్మాయి చూడు ఆ తన కళ్ళు, తర్వాత అక్కడ వచ్చేసి అడ్మిట్ అయ్యి ఆమె చెప్పే బాధలు చెప్తా అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. మరి ఇలా చేస్తే ఎలా అండి? నెక్స్ట్ 2029 కోసము ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ఆ పార్టీ నెక్స్ట్ అధికారం రావాలనేసి ఎంతమంది కష్టపడుతున్నారు. నేనే సగమే బాధపడ్డాను. 2024లో ఓటమి చెందిన తర్వాత చాలా అంటే చాలా ఏడ్పు వచ్చేసింది. కేవలం మీ దురుసు మాటల వల్ల, తర్వాత ఇలాంటి పనుల వల్ల ప్రతి కార్యకర్త ఆలోచించాల్సింది 10 మందికి భోజనం పెట్టి చూడు, అది దానికి విలువ ఉంటుంది. రపరప ఏంటండి ఇది దారుణమా? ఆ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో దానికి మనము అలాగే చేస్తే దానికి ఏముంటుందని చెప్పండి. కొంచెమైనా ఆలోచించండి వాళ్ళు ఎవరైనా కానీ. మనం నెక్స్ట్ అధికారంలోకి ఎలా రావాలి, మనము ప్రజల మనసు గెలుచుకోవాలి అనేసి కొంచెమన్నా ఆలోచించండి కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ. అంతేగాని ఈ రపరప ఈ పొట్టలు నరకడము, వాళ్ళని మళ్ళీ స్టేషన్లో పిలిచకపోవడము ఎంత చెడ్డ పేరండి మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి. కొంచెమైనా ఆలోచించండి, కొంచెమైనా. ఆ అమ్మాయి కూడా మన తల్లి లాంటిదే. వాళ్ళ శత్రువు కానీలే, మనకు శత్రువులే కానీ ఆమె కూడా మనకు తల్లి లాంటిదే. ఒక బిడ్డ కడుపులో ఉండి
ఆ బిడ్డను కూడా చాలా ఇది అయిపోయినాడు అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం అయితే జరిగింది. ఆమె వచ్చేసి స్కానింగ్ లో నెక్స్ట్ చెప్తామమ్మా మీకు అని చెప్పేసి ఆమె రిపోర్ట్స్ అయితే చెప్పారండి డాక్టర్లు. ఆమె ఎంత బాధపడుతుందండి, 9 నెలల కడుపు బిడ్డను మోసి తర్వాత ఇలా జరగడం అంటే ఆయన ఎంత బాధపడతా ఉంటుంది. కొంచెమని ఆలోచించండి ఫ్రెండ్స్. నా కార్యకర్తలకి, అభిమానులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, కొంచెమైనా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే చేయొద్దండి. 10 మందికి భోజనం పెట్టండి. అంతేగాని ఇలా తిట్టడమో, ఇలా రపరప అనడమో ఇదైతే కరెక్ట్ కాదని నాకైతే అనిపిస్తుంది. మీరు నన్ను తిట్టుకోవచ్చు, అరే వాళ్ళు చేస్తున్నారు కదరా అదే అనేసి. నెక్స్ట్ మన పార్టీ ఎలా, మన పవర్లోకి ఎలా రావాలని చెప్పి మనం కష్టపడాలి. అంతేగాని వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పేసి మనం కూడా అలా చేయడం చాలా తక్కువ అయితే కాదు. నా అభిప్రాయం అయితే అది. శత్రువుని మాటలతోనే పడగొట్టాలి అంతేగాని చేతలతో కాదని నాకైతే, నా తరపు నుంచి అయితే నేను చెప్పే మాటలు అవే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు మీకైతే చెప్పలేదు కదా, మాకు పొట్టేళ్ళు ఇలా కొట్టండి, మాకు ఇలా చెయ్యండి అని చెప్పి మీకైతే చెప్పలేదు కదా. మీ అభిమానం ఉండొచ్చు, కాకపోతే 10 మంది భోజనం పెట్టండి. అందరినీ తీసుకువెళ్ళి నేను కూడా సెలబ్రేషన్ చేశాను. సెలబ్రేషన్ చేసిన తర్వాత ఒక వీధిలో అయితే, మా ఊరు వీధిలో అయితే సెలబ్రేషన్ అయితే చేశాము. అక్కడ వచ్చేసి ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. అక్కడ వచ్చేసి టపాసులు ఒకటైతే పెట్టాము. అక్కడ ఆ ఇంటికి వాళ్ళు వచ్చేసి, నాన్న ఇక్కడ పెట్టుకోద్దండి, కొంచెం అలా వెళ్ళి చేసుకోండి అని చెప్పి అనేసరికి మేము పక్కకు వచ్చేసాము. పక్కకు వచ్చేసి అక్కడైతే మంచిగా అయితే దేవుడి దయ వల్ల మంచిగా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అయింది. ఆయన బర్త్డే వేడుకలు, కేక్ కటింగ్, బాణసంచ మొత్తం అందరూ మన దగ్గరికి వచ్చారు. అదే నీ నుంచి ఏమైతుంది, మేము ఇక్కడే కలుస్తాము అని చెప్పి నేను అనకూడదు కదా వాళ్ళ ఇంటోళ్ళని. అది మీరు కనీసం కొంచెం ఇంకిత జ్ఞానంతో అయినా కొంచెం ఆలోచించండి. కార్యకర్తలకి, అభిమానులకి అభిమానం మీరు దాటకూడదు. మన నాయకుడిని ఎలా మనం పవర్లోకి తీసుకురావాలి అని చెప్పి మనం ఆలోచన చేయాలి. కానీ ఇలా చేయడం అయితే తగదు ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం మీరు తిట్టుకున్నా పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, మీరు ఏమనుకున్నా నన్ను అయితే పర్వాలేదు. కాకపోతే కొంచెం ఆలోచించండి, కొంచెం అయితే ఆలోచించి మాట్లాడండి. అలా తన్నడం ఏమొచ్చా, పోలీసుల దగ్గర దెబ్బలు, 3rd డిగ్రీ చేసింటారు. ఎలా ఉంటుందండి మీకు? అది పార్టీకి ఎంత చెడ్డ పేరండి. అది కొంచెమైనా ఆలోచించండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మా కార్యకర్తలకి, అభిమానులకి నేను చెప్పే సందేశం ఏంటంటే, మళ్ళీ అధికారం చేజెక్కించుకునేలా మనం కష్టపడాలి. కానీ ఇలా చేసి చెడ్డ పేరు తెచ్చి పార్టీకి తెచ్చే వాళ్ళైతే వాళ్ళు ఆ పార్టీలో ఉండాల్సిన కూడా అవసరం లేదండి. మీరు తిట్టుకునే పర్వాలేదు, నన్ను అయితే మీరు తిట్టుకునే పర్లేదు, మీరు ఏమన్నా పర్లేదు. కాకపోతే కొంచెం ఆలోచన చేయండి, కొంచెం కష్టపడాలి. వాళ్ళు ఏమని అంటున్నారని చెప్పి వదిలేసేయండి, మీరు పక్కన పెట్టేయండి. అధికారం వచ్చేంత వరకు కష్టపడండి. అంతేగాని వాళ్ళు ఇట్లా అంటున్నారు, మనం ఇలా అనాలి అని చెప్పి వద్దు. మన ప్రజల మనసు గెలుచుకోవాలి మనము. వాళ్ళ మనసు గెలుచుకుంటే ఏముంది చెప్పండి? ప్రజల మనసు అయితే గెలుచుకోవాలి మనము. ప్రజల మనసు గెలుచుకుంటే వచ్చి ఓట్లయితే వేసే మనల్ని అయితే గెలిపిస్తారు. 151 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 సీట్లకి. ఎంత దారుణం అండి! ఎంత ఏడ్చానండి నేనైతే గన, ఎంత ఏడ్చాను పార్టీ ఓడిపోయినప్పుడు. కానీ ఇలాంటి పొరపాట్లు అసలు చేయొద్దండి. పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దండి. మీకు దండం స్వామి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అయితే మాట్లాడదండి. ఇదే నేను కోరుకునే విషయం అయితే. ఓకే అండి, నమస్తే. ఇక మీకు మా ఛానల్లో ఇలాంటి కంటెంట్లు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను మరి, బాయ్.